విభీషణుడు రాముడి పాదాలకు నమస్కరించాడు. విభీషణ జీవితంలో ఇదే పెద్ద మలుపు. విభీషణ రాకతో లంకా రహస్యాలు ఎన్నో రాముడికి తెలిసాయి. రాముడికి కూడా మంచే జరిగింది. యుద్ధంలో విభీషణుడు రాముడికి చాలా సహాయం చేశాడు. లంకకు వెళ్లాలంటే సముద్ర మార్గం ద్వారా వెళ్లడమే మంచిదని విభీషణుడే సలహా ఇచ్చాడు. వానరుల రూపంలో రావణుడి గూఢచారులు సుకుడు, సారణుడు రాముడు సైన్యంలో కలిసిపోయారు. వారిని గుర్తుపట్టి రాముడికి అప్పగించాడు విభీషణుడు. తనకు మిత్రులైన అనల, శరభ, సంపాతిలను పక్షుల రూపంలో లంకకు పంపించి అక్కడ రావణుడి వ్యూహాలను తెలుసుకుని రాముడికి అన్ని రహస్యాలు చెప్పాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి రాముడి ముందు వధించాడు. సీత మరణించిందన్న భ్రమలో రాముడు కూలబడిపోయాడు. అప్పుడు ఆమె అసలు సీతమ్మ కాదని మాయాసీత అన్న రహస్యాన్ని విభీషణుడే రాముడికి చెప్పాడు. మళ్లీ శ్రీరాముడిని ఉత్సాహపరిచాడు.